ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో ఉన్నటువంటి భారీ వర్షం కురిసింది. పెనుపల్లి మండలం టేకులపల్లి దగ్గర ఈదురుగాల దాటికి భారీ వృక్షం విరిగి పడిపోయింది. జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులు దిగాలుగా ఉన్నారు. గత వారం కురిసినటువంటి వర్షం మిగిల్చిన నష్టం నుంచి ఇంకా రైతులు తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఈదురుగాలతో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసినటువంటి రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం పడింది. పెనుపల్లి మండలం టేకులపల్లి దగ్గర ఈదురుగాల ధాటికి భారీ వృక్షం విరిగిపడింది. అలాగే నేషనల్ హైవేపై చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరొక వైపు అకాల వర్షాలతో రైతులు దిగాలు వ్యక్తం చేస్తున్నారు. గత వారం కురిసినటువంటి వర్షం మిగిల్చిన నష్టం ఇంకా రైతుల్ని తేరుకునేలా చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఈదురుగాలతో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు.